మోహన్ బాబు రెచ్చిపోయారు. మంచు ఫ్యామిలీ కుటుంబ వివాదంపై వివరణ తీసుకోవడానికి ప్రయత్నించిన టీవీ9 ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం. మోహన్ బాబు దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మోహన్ బాబు, విష్ణు గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు. మోహన్ బాబు విష్ణు, మంచు మనోజ్ కు నోటీసులు ఇచ్చారు. ఉదయం 10:30 హాజరు కావాలంటున్నారు రాచకొండ పోలీసులు. మోహన్ బాబు రెచ్చిపోయారు. మంచు ఫ్యామిలీ కుటుంబ వివాదంపై వివరణ తీసుకోవడానికి ప్రయత్నించిన టీవీ9 ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. మోహన్ బాబు దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించింది. మోహన్ బాబు, విష్ణు గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజులకు నోటీసులు ఇచ్చింది. 10:30 హాజరు కావాలన్నారు రాచకొండ పోలీసులు. మా ప్రతినిధి నూర్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నూర్, ప్రస్తుతం రంజిత్ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? అండ్ మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచి కూడా ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి? ప్రస్తుతం అయితే రంజిత్ హాస్పిటల్లో ఉన్నారు. అతనికి 48 అవర్స్ ఆల్రెడీ అబ్జర్వేషన్లో పెట్టారు కాబట్టి డాక్టర్లు మరి కాసేపట్లో ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. చాలా ఎక్కువగా అతనికి తలనొప్పి ఉంది కాబట్టి గాయాలు కూడా చాలా ఎక్కువగా అయ్యాయి కాబట్టి అతను ప్రత్యేక అబ్జర్వేషన్లో పెట్టామనేసి కూడా డాక్టర్లు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. దీనిపైన కూడా పాడిచేరి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మంచు అయితే మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు. మోహన్ బాబు వాళ్ళ భార్య విష్ణు అయితే హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. వాళ్ళ కూతుర్ని నేను తీసుకుని బయటికి వెళ్ళిపోతానని చెప్పిన మంచు అయితే ఇంట్లోనే ఉండిపోయారు. ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖ కూడా మోహన్ బాబు కుటుంబం ఫ్యామిలీ వివాదంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ఇప్పటికే మోహన్ బాబుతో పాటు మంచుతో ఉన్న బౌన్సర్లందరినీ బైండ్ ఓవర్ చేసింది. మరోవైపు ఈరోజు మోహన్ బాబు గత 3 రోజుల నుంచి నడుస్తున్న ఎపిసోడ్కి ఒక తారాయి స్థాయికి ఈరోజు చేరుకోబోతుంది. ఈరోజు 10:30 గంటలకి ముగ్గురు రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. వాళ్ళ వేపన్ కూడా అక్కడ డిపాజిట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి. మోహన్ బాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏం వివరణ ఇస్తారు, మరోవైపు మంచు, విష్ణు ఏ విధంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఆన్సర్ ఇస్తారనేది కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. పాడిచేరి పోలీసులతో పాటు రాత్రి జరిగిన ఘటనపైన కూడా పూర్తిగా ఇన్స్పెక్టర్ విచారించారు. ఏసీపీ కూడా అక్కడనే ఉండి పూర్తిగా ఏం జరిగింది, ఎవరెవరిపైన దాడి చేశారు, గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ వ్యవహారాలపైన మోహన్ బాబుతో కూడా పూర్తి సమాచారం తీసుకున్నారు. కానీ ఈరోజు 10 గంటలకి ఏకంగా వెపన్స్ మోహన్ బాబు దగ్గర ఉండడం చాలా ప్రమాదకరమనేసి ఏకంగా కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. అదేవిధంగా విష్ణు, మంచు దగ్గర ఉన్న వెపన్స్ కూడా సీజ్ చేయాలని కూడా నగర కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 10:30 గంటలకు వాళ్ళు నగర కమిషనర్ ముందు హాజరయ్యి గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఎపిసోడ్ పైన మొత్తం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ గత 3 రోజుల నుంచి కుటుంబంలో జరుగుతున్న వివాదం పైన కూడా ఒక కోలిక వస్తుంది. కానీ మోహన్ బాబు ఎందువల్ల దాడులు చేస్తున్నారు, ఎందువల్ల ఈ వివాదం తెరపైకి వస్తుంది, పదే సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు పెట్టి ఏకంగా పోలీస్ శాఖ పైన అతను ఆరోపించారు. పోలీసులు నాకు సహకరించట్లేదు, రాజకీయ నేతల ప్రోబలంతోనే నా పైన ఈ విధంగా పోలీసులు రెచ్చిపోతున్నారని కూడా ఏదైతే మోహన్ బాబు కామెంట్ చేశారో దానిపైన కూడా చాలా సీరియస్గా తెలంగాణ పోలీస్ శాఖ రియాక్ట్ అయింది. బహుశా ఈరోజు 10:30 గంటలకి మోహన్ బాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారిన పరిస్థితి.